ఉస్నాబాద్లో వాజ్పేయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ఉత్సాహంగా ప్రారంభం. వాజ్పేయి యూత్ అసోసియేషన్ మై భారత్ ఎన్వైకే సిద్దిపేట సహకారంతో మినీ స్టేడియంలో తాలూకా స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాజ్పేయి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ, క్రీడలు జీవితంలో శారీరక దృఢత, సానుకూల దృక్పథం, నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. భారత ప్రభుత్వం క్రీడల ప్రోత్సాహానికి విశేష కృషి చేస్తుందని పేర్కొన్నారు. గెలుపొందిన జట్లకు బత్తుల శంకర్ బాబు, చిట్టి గోపాల్ రెడ్డి సహా అసోసియేషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ప్రారంభమైన కబడ్డీ పోటీలో షటిల్ డబుల్స్ ఫైనల్స్లో మైనార్టీ స్కూల్ జట్టు విజయం సాధించింది. ఫీమేల్ సెక్షన్లో షటిల్ డబుల్స్ ఫైనల్లో గంగిశెట్టి అఖిల్ శ్రీకర్ జట్టు గెలిచింది. వాలీబాల్ ఫైనల్ గోవర్ధనగిరి టీం విజయం సాధించారు. రేపు ఉదయం 400 మీటర్ రన్నింగ్ పోటీలు, బహుమతులు పంపిణీ కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాజ్పేయి యూత్ అసోసియేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు, ఎంపైర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా, పండుగ సందర్భంగా ఉస్నాబాద్ వాజ్పేయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు మై భారత్ ఎన్వైకే సిద్దిపేట ఆధ్వర్యంలో ఈరోజు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఉస్నాబాద్ బ్లాక్లో. దాంట్లో భాగంగా క్రీడల్లో భాగంగా కబడ్డీ, ఉమెన్స్, తర్వాత వాలీబాల్, రన్నింగ్, తర్వాత షటిల్, ఇవన్నీ మేల్స్ ఈరోజు ఈ పోటీలు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. భారత ప్రభుత్వం ఎన్వైకే అంటే నెహ్రూ యువ కేంద్రం, దాని ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడానికి భారతదేశ వ్యాప్తంగా క్రీడలే వెన్నుముక కాబట్టి క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దృఢంగా ఉండాలని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం ఎన్వైకే ద్వారా, భారత క్రీడా శాఖ ద్వారా మరి ఈ క్రీడలు నిర్వహిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు వాజ్పేయి యువజన సంఘం ఆధ్వర్యంలో క్రీడలు అనేటివి నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు క్రీడలు ఆడి మరి ఉన్నత స్థాయికి, క్రీడల్లో కూడా భారతదేశంలో దేశ స్థాయిలు కానీ, రాష్ట్ర స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ ఆ రకంగా మీరు మీ ప్రతిభను చాటి మంచి క్రీడల్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి, దాంట్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మీరు క్రీడల్లో ఈరోజు ఈ సందర్భంగా మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా వాజ్పేయి యువజన సంఘం ఆధ్వర్యంలో అభినందిస్తూ ఉన్నాం.